నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోసం తల్లి 8వ తారీఖు అండి. ఫిబ్రవరి 8వ తారీఖు భీష్మ ఏకాదశి. భీష్ముడు ఆ రోజు వరకు అంపశయ్య మీద ఉండి ఆ రోజే ప్రాణాలు విడిచారు అని కూడా అంటారు. సో అటువంటి భీష్మ ఏకాదశిని ఉపవాస దీక్షలు చేస్తారు. అలాగే చాలా మంది విష్ణుమూర్తిని విరివిగా ఆరాధిస్తారు ఆ రోజు. అసలు అటువంటి భీష్మ ఏకాదశిని ఎలా మనం అంటే ఉపవాస దీక్షలతోనే ఎలా చెయ్యాలి? ఎలా మనం దాన్ని వినియోగించుకోవాలి అనేది చెప్పండి. అంటే అటువంటి చాలా ఉన్నతమైన రోజులు చాలా తక్కువగా వస్తాయి కదా! అవునమ్మా. దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి? అంటే బిజీ లైఫ్‌లో పడిపోయి ఏదో పొద్దున్నే లేచాము, దండం పెట్టాం, పరిగెట్టుకుని వెళ్ళిపోయామని కాకుండా అట్‌లీస్ట్ పోనీ ఉపవాసాలవి చేయగలిగినోళ్ళు చేస్తారు. ఆ రోజున మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ఎలా ఆరాధించాలి అంటే ఏం చెప్తారండి? భీష్మ ఏకాదశి హ్మ్. అంటే మనకి 12 ఏకాదశి 24 హ్మ్. ఏకాదశులు వస్తాయి. ఇందులో ప్రధానంగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామకరణం అంటే అందులోని నిగూఢ అర్థాలు ఉంటాయి. మనం చేసేటువంటి ఏకాదశి తిథుల్లో ఆ పేరుకున్నటువంటి శక్తి హ్మ్. అంటే అక్కడ ఉన్నటువంటి ఫలితం మనం ఏదన్నా ఒక శ్లోకం చదువుతున్నప్పుడు ఫలశ్రుతి చివరిలో ఉంటుంది. అవునండి. ఈ శ్లోకం చదవడం వల్ల అవును. ఈ ఫలితం ఉంటుంది హ్మ్. అనేదాన్ని ఫలశ్రుతిగా తీసుకుంటాం. ఏకాదశి తిథిలో మనం చేసేటువంటి పనుల్లో ఆ కార్యాలు సిద్ధిస్తాయి. అందులో భీష్ముడు భీష్మ పితామహుడు హ్మ్. మనం అనుకుంటాం. ఆయన అంటే మీరేమన్నారు మరణం హ్మ్. శరీరాన్ని విడిచిపెట్టినటువంటి హ్మ్. రోజు. అదంత ఈజీ కాదమ్మా. ఒళ్ళంతా కూడా తూట్లు పడిపోయి బాణాలతో అంపశయ్య మీద ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం గోలెడతాం. అలాంటిది ఒళ్ళంతా బాణాలు హ్మ్. గుచ్చుకొని ఉంటే ఆయన దాని మీద అలాగే ఎంత బాధ ఉంటుందమ్మా. అమ్మో! అంటే నరకమండి అక్కడ అసలు. క్షోభ హ్మ్. దేనికి? భౌతిక దేహానికి. హ్మ్. ఇక్కడ మీరందరూ కూడా హ్మ్. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయంలో మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ హ్మ్. భీష్మ ప్రతిజ్ఞ అంట. అవును. భీష్మ అంటే ప్రతిజ్ఞ అంటారు. ఇది సాధిస్తే తప్ప హ్మ్. నేను మరణాన్ని పొందను. హ్మ్. దాన్ని ఇచ్ఛా మరణం అంట. అనుకున్నప్పుడు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేదాన్ని ఇచ్ఛా మరణం. అంటే మన ఇష్టంతోనే మనం మరణం మరణాన్ని నాకు రావాలనుకుంటేనే వస్తది. ఆయన అందుకనే ఇప్పుడు అంత తూట్లు పడిన శరీరంతో ఎవరమ్మా బతుకుతారు? హ్మ్. ఆయన బ్రతికాడు అంటే అది అంత ఒక శక్తిని సంకల్పం గట్టిగా చేసుకుని తన ఆయువును కూడా తన గుప్పెట్లో పెట్టుకుని ఇప్పుడు వదిలేద్దాం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. హ్మ్. మన జీవితాలు బాగున్నాయా? ఫెసిలిటీస్ బాలేదండి. బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి. అద్భుతాలు ఉన్నాయి. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది వరకు రోజులు పట్టేది, ఇప్పుడు హ్మ్. గంటల్లో వెళ్ళిపోతాం. హ్మ్. కాశీ వెళ్ళాలంటే ఇది వరకు అంటే వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో లేదో కూడా అవును. తెలియదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అవును. లో ఫ్లైట్ ఎక్కితే గంటన్నరలో కాశీలో కాశీ. దిగుతున్నాం. హ్మ్. అక్కడ మళ్ళీ ఎక్కితే గంటన్నరలో ఇక్కడ అంతే. ఉంటున్నాం. చాలా ఈజీ అయిపోయినాయి ఇక్కడ. కానీ జీవితాలు బాగున్నాయా? బాలేదండి. లేవు. అంటే ఏంటి? కోరినవన్నీ దొరుకుతున్నాయి గానీ, జీవితాలు మాత్రం బాలేదు. కోరినవన్నీ దొరుకుతున్నాయి. హ్మ్. తినాలనుకున్నవన్నీ మన ఎదురుగుండా ఆ! ప్రత్యక్షం. ఒక ఫోన్ కొడితే వచ్చేస్తాయి. హ్మ్. అవి అరిగేడుస్తున్నాయా? జీర్ణ వ్యవస్థని కోల్పోయాం. అంటే ఇక్కడ ఏకాదశి గురించి మాట్లాడుతూ జీర్ణ వ్యవస్థ ఎందుకు అంటున్నానంటే, హ్మ్. ఏకాదశి ఏమీ తినకుండా ఉండగలిగితే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. ఓహ్! ఏకాదశి రోజు మనం ఉపవాసం దీని చేస్తే మీదే గ్రిప్‌ని సాధించలేము. హ్మ్. నేను తినకపోతే ఉండలేను. హ్మ్. నా వల్ల గాదు. హ్మ్. నాకు ప్రాణం పోద్ది అంటూ ఉంటాం కదా! అలాంటిది ప్రాణాన్ని ఆయన ఆపాడు అంటే, ఏకాదశికి ఉన్నటువంటి గొప్పతనం అది. అంటే అప్పుడేదో చేసేసి ఆపలేదు ఆయన. ఇంతకు ముందు ఎప్పటినుంచో ఒక సాధనలో, దీక్షలో ఉన్నారు కాబట్టి, భీష్ముడు ఆ ఏకాదశి తిథి రోజున తన దేహాన్ని విడిచిపెట్టి ఇచ్ఛామరణాన్ని పొందారు కాబట్టి, ఆ ఏకాదశికి ఆయన పేరు పెట్టడం జరిగింది. హ్మ్. అంతకు ముందు కూడా ఈ ఏకాదశులు ఉంటాయి. అవును. ద్వాపర యుగంలో అవును. శ్రీకృష్ణ పరమాత్మ మనకి విష్ణు సహస్రనామార్చన పుట్టింది కూడా అదే రోజు, హ్మ్. భీష్మ ఏకాదశి రోజే. హ్మ్. అందుకని మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే, ఏ ఉపాసనలు చేస్తే అన్నారు కదా! హ్మ్. ఈ మాసం ఏం మాసం? మాఘమాసం అండి. రథసప్తమి తర్వాత వచ్చేటువంటి 4వ రోజు హ్మ్. ఏకాదశి. హ్మ్. సప్తమి తర్వాత వచ్చేటువంటి అవును. ఏకాదశి 8 అంటే 4వ తారీఖు హ్మ్. రథసప్తమి రథసప్తమి. అయితే 8వ తారీఖు హ్మ్. భీష్మ ఏకాదశి అవును. వచ్చింది. హ్మ్. అంటే అక్కడ నుంచి రథసప్తమి నుంచి అంటే ఈ మాఘమాసం అంతా కూడా అంటే మీరంటారు, మీరు ఏం చెప్పినా సూర్యుడు చుట్టే తిప్పుతున్నారని. హ్మ్. విష్ణువు కూడా సూర్యుడే. హ్మ్. బ్రహ్మ సూర్యుడే. విష్ణువు సూర్యుడే. శివుడు సూర్యుడే.
అంటే నాకు శివ పరమాత్మ కనపడ్డు దర్శనం ఇవ్వడం. గుడికి వెళ్తే కాశీ వెళ్తాను రెగ్యులర్గా, లేకపోతే శ్రీశైలం వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా ఆయన నాకు ఒక మూర్తి రూపంలో కనిపిస్తాడు. ఈయనే దేవుడు అని దర్శనం ఇచ్చేది ఒక సూర్యుడు ఒక్కడే. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపంగా దర్శనం ఇస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తి, సూర్య నారాయణమూర్తి, ఆయనే నారాయణుడు, విష్ణువు. ఆయన్ని మొన్న మార్గశిర మాసంలో విష్ణువుగా సూర్యుడిని ఆరాధిస్తాం. నా వీడియోలు మొదలుపెట్టిన స్టార్టింగ్లో ఎవరు ఫోన్ చేసి ఏమడిగినా ఆదిత్య హృదయం ఒకటే చెప్పేవాడిని. మీరు ఉద్యోగం కావాలని ఫోన్ చేశారు, ఆదిత్య హృదయం చదవమ్మా అని చెప్పేవాడిని. పిల్లలు కావాలని ఫోన్ చేయాలి, ఆదిత్య హృదయం. ఒకటి కింద కామెంట్ పెట్టాడు, ఎరా నీకు ఆదిత్య హృదయం తప్ప ఇంకేం తెల్దా అని. రాముల వారు యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్నారు, రావణాసురుడి మీద గెలవలేకపోతుంటే చింతిస్తుంటే చింతాకాంతుడై ఉన్నప్పుడు అగస్త్యులు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకేం చెప్పలే, రామ నిగూఢమైనటువంటి రహస్యం ఒకటి ఉంది, ఆ స్తోత్రం చెప్తున్నది పారాయణం చేసి రావణాసురుడి మీద యుద్ధం చేయన్నాడు. అదే చెప్పాడు, నాకు అదే తెలిసింది. సూర్య భగవానికి రాముడు నీటిలో అర్ఘ్యం ఇస్తూ ఆదిత్య హృదయం చదివాడు. చదువుతారు. అప్పుడు రావణాసురుడి మీద ఇంతకన్నా ఇంకేం కావాలి. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ అబ్బాయికి సాంబుడికి కుష్ఠరోగం వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు తోడి అడిగితే మన వల్ల కాదు, ఇది చేయాల్సింది సూర్యుడే. అప్పుడు ఆయన వెళ్ళి కోనార్కు వెళ్ళి అక్కడ అర్ఘ్యం ఇస్తే పైనుంచి తాళపత్ర గ్రంథాలు పడతాయి, ఒక 50 శ్లోకాలు. ఆయన వాటిని మన కోసం అందించాడు. మళ్ళీ సాంబ పంచాసి కానీ సూర్యుడికి సంబంధించి ఈజీగా అరుణ పారాయణం ఉంటుందమ్మా. అరుణ పారాయణం అని ఉంటుంది. అది అందరం చదవలేము, 2 గంటలు పడుతుంది, మన వల్ల కాదు. మరి సూర్యుడిని ప్రసన్నం చేయించుకోవాలంటే సామాన్యులు ఏం చేయాలి? ఆదిత్య హృదయం, దాన్ని మించింది లేదు కదా. అంటే ఇంకా ఉండుండొచ్చు, నాకు తెలిసింది అదొకటే. అది పట్టుకుంటేనే ఈరోజు నేను మీ దాకా వచ్చాను, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాను. ఇంక దీన్ని మించింది ఇంకేముంటుంది? అంటే ఈ భీష్మ ఏకాదశి ఈ తిథి కూడా మాఘమాసంలోనే వచ్చింది. అంటే మాఘమాసానికి ఉన్నటువంటి గొప్ప విశేషం, ఫలితం, విష్ణు సహస్రనామార్చన ఈ మాఘమాసంలోనే పుట్టింది. అందుకని సూర్య ఆరాధన అంటే విష్ణు సహస్రనామార్చనలో ఉండేటువంటి నామాలు 1000 నామాలు, సహస్రనామాలు సూర్యుడివే, సూర్యనామాలే. ఆయన ఉదయం బ్రహ్మగా ఉంటాడు, మధ్యాహ్నం విష్ణువై వ్యాప్తి చెందుతాడు, సాయంత్రం చీకటి పడిపోయి లయమైపోతాడు, మళ్ళీ ఉదయం ఉదయిస్తూ ఉంటాడు. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం సూర్యనారాయణమూర్తి. అంటే మాఘమాసానికి ఎంత గొప్ప అంటే భీష్ముడు తన ఇచ్ఛామాత్రంగా తన శరీరాన్ని విడిచిపెట్టి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఈ మాసాన్ని మాఘమాసంలో ఇది ఏకాదశి తిథిని ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం. ఉపవసించటం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. అంటే అంటే మరి మానేయాలంటే మానేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల ప్రకారం తినడం వల్ల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఉపవాసం అంటే తిండి మానేయమని ఎక్కడ లేదు. 100% మనం ఎక్కువ తినేయడం వల్ల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఏకాదశి తిథిని ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటూ మనం రెగ్యులర్గా రోజు చేసే చెత్త తిళ్ళు తినకుండా పళ్ళు పలహారాలు తీసుకుంటూ సాత్వికంగా భగవంత్ ఆరాధన చేస్తే మనం అనుకున్నట్టు అంటే ఆయనకిలాగా అంటే కురు వృద్ధుడు అంటారు, చిరకాలం ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటి అనారోగ్యాలు లేకుండా. అది అనారోగ్యం కాదు, ఒక యుద్ధం జరిగింది, దాంట్లో వచ్చినటువంటి వీరమరణం. అది అలా కాకుండా భగవంతుడు ఇచ్చ ప్రకారం ఇచ్చా మరణాన్ని చాలిక ఈ జీవితాన్ని నేను తృప్తి పొందాను, రేపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని రేపు వదిలేసే స్థితికి రావాలంటే దానికి సూర్య ఆరాధన, సూర్యుడిని ఆరాధించటం, సూర్య ఉపాసన చేయడం, సూర్యుడితో మమేకమయ్యడం చెప్తే అప్పుడు ఆత్మ ఇచ్ఛామరణాన్ని వదిలేస్తున్నాను, నేను వెళ్తానమ్మా వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది మనం ఈరోజు దీక్షగా తీసుకుని చెత్త తిళ్ళు తినకుండా, ఈ దేహాన్ని పాడు చేసే చెత్త తిళ్ళు తినకుండా, బ్రతకడం కోసం తినడం కోసం బ్రతకకుండా బ్రతకడం కోసం తిని ఏకాదశి ఉపవాసాలు 2 మనకి నెలలో 2 సార్లు వస్తాయి. 2 సార్లు కూడా నిర్జలం అంటే ఏదైనా కొంచెం లైట్గా జ్యూసెస్ అవి తీసుకుని ఈ ఏకాదశిని, భీష్మ ఏకాదశిని విష్ణు సహస్రనామార్చన పారాయణంతో, సూర్య ఆరాధనలతో, మాఘమాసంలో వచ్చింది కాబట్టి మీకు ఏది తోస్తే అది. మనకి గొల్లల మావిడాళ్ళలో సూర్య దేవాలయం ఉంది, విజయవాడలో 2-3 చోట్ల సూర్య దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ సూర్య దేవాలయంలో వెతుక్కోండి, భీమవరంలో ఉంది. ఆయా దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని భక్తి శ్రద్ధలతో అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొంది చిరకాలము భగవంతుడు మనకిచ్చినటువంటి పూర్తి ఆయుష్ని పొంది
సుఖంగా సుఖమరణాన్ని, ఎలాంటి కష్టాలు లేకుండా సుఖమైనటువంటి మరణాన్ని పొందడానికి సంకల్పం చేసుకోండి ఈరోజు భీష్మ ఏకాదశి ఈరోజు. నిజంగానే చాలా అద్భుతంగా చెప్పారు. అంటే మీరు చెప్పినట్టుగా మరణం మన చేతుల్లో ఉంది అంటే చాలా మంది వయసులో ఉన్నప్పుడు ఎలా నడిచినా ఏం చేసినా జరిగిపోతుంది. కానీ అనారోగ్యంతో మంచాన పడి అది పోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అది. రెగ్యులర్ గా త్రయంబకం యజామహే యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షే మామృతాత్ అని చెప్పి వదిలేస్తారు. కాకుండా అది శివ సంకల్పం అయితే బాగుంటుంది. ఎలా? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృత తన్మే మన శివ సంకల్పమస్తు. ఓ. తన్మే మన శివ సంకల్పమస్తు. శివ సంకల్పం ఎవరూ కూడా అకాల మరణాన్ని పొందాలని ఉండదు. శివుడు అలా కోరుకోడు. శివుడు అంటే జీవుడు, అలా కోరుకోడు. అది మనం మెన్షన్ చేయాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయ మామృత తన్మే మన శివ సంకల్పమస్తు. ఈ మంత్రాన్ని పఠించండి. ఆ చివరలో తన్మే మన శివ సంకల్పం. శ్రీమన్నారాయణుడు భీష్మ ఏకాదశి రోజు నా నోట పలికించినటువంటి మంత్రం ఇది. ఇది అందరికీ పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష. ధన్యవాదాలు. సూర్యోస్మి.